హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇప్పుడైతే మేమైతే ఎక్కడికి వెళ్తామని అనుకుంటున్నారా? మేడారం సమ్మక్క సారక్క జాతరకి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎవ్రీ ఇయర్ కానీ కాదు, ఎవ్రీ 2 years ఒకసారి అయితే ఇది జాతర జరుగుతుంది. తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. ఇది తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతర అనమాట. తెలంగాణనే కాదు, కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా నియర్ బై స్టేట్స్ నుంచి కూడా వస్తూనే ఉంటారనమాట. సో మేమైతే మా విలేజ్ కూడా అక్కడే కాబట్టి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే మేము 3 o'clock కల్లా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ విలేజ్కి వెళ్తాము, అక్కడ నైట్ స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము జాతరకి వెళ్తాము. వెళ్ళి అక్కడ ఏమంటారు దర్శనం అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ విలేజ్ వెళ్ళి రిటర్న్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చేస్తామన్నమాట. సో మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఫస్ట్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఇక్కడ చేసేది ఏంటంటే గట్టమ్మ తల్లి అని వస్తుందండి టెంపుల్. అక్కడైతే ఆగుతారు అందరూ. ఆగి అక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొబ్బరికాయలు కొడతారు, మొక్కుకునేటోళ్ళు ఉట్టి మొక్కుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు. ఏదో ఒకటిగా అక్కడైతే ఆపుడైతే ఖాయం. అక్కడ ఆపి మేమైతే బొట్లు పెట్టుకున్నాము. అక్కడనే చిన్నగా సమ్మక్క సారక్క గద్దెలు అని ఉంటాయి అన్నమాట. చిన్న గద్దెలు అట్లా అంటుంటారు అనమాట. ఎవరికి దోచినట్టు అలా అంటుంటారు. ఇక్కడ మొక్కుకోవడం అయితే మొక్కుకుంటారు. మేము కూడా వచ్చినాము, ఇక్కడ దండం పెట్టుకున్నాము, బొట్లు పెట్టుకున్నాము. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అటు స్టార్ట్ అయినాం అనమాట. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆపుతారండి. అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు. మేము అక్కడికనే కాదు, మేము విలేజ్ వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి అటు పోయినప్పుడైనా ఇటు పోయినప్పుడైనా ఎట్టయినా సరే ఇక మేము ఆపుతామాడ ఆపి దండం పెట్టుకుంటాం. మా పెళ్ళి అయినప్పుడు కూడా మాకైతే అక్కడ ఆపి కొబ్బరికాయలు అయితే కొట్టించినారండి. సో మేము ఖచ్చితంగా అక్కడ ఆపుతాం. ఎప్పుడైనా ఎవరు కూడా ఆపుతారు. ఆపి అక్కడ చూసారు కదా సరౌండింగ్స్లో సమ్మక్క సారక్క గద్దెలను ఉన్నాయి కదా, అక్కడ దండాలు పెట్టుకొని స్టార్ట్ అవుతాం. ఇంకా విలేజ్ రీచ్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి అన్నీ వేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అక్కడికి స్టార్ట్ అయిపోయాం. చూడండి మా పాప చిన్నగా బొమ్మలతో ఎట్లా ఆడుతుందో. ఈ బొమ్మను చూసిరా, నేనైతే నన్ను చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే ఈ బొమ్మని. నేను మళ్ళీ చూసిన ఇప్పుడు. నాకు ఒక మెమరీ లాగా అనిపించింది ఆ బొమ్మను చూస్తే. ఓల్డ్ డేస్ గుర్తుకొచ్చినాయి. చూడండి చుట్టుపక్కల అన్నీ పచ్చని పొలాలు ఎంత మంచిగా అనిపించింది. నిజంగా చాలా మంచిగా ఉంటాయి కదా. అసలు విలేజ్ వైబ్సే చాలా ప్యూర్గా అనిపిస్తాయి. ప్యూరిటీ చాలా ఈజీగా కనిపిస్తుంది, చూస్తుంటే తెలుస్తుంది కదా. చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూడండి సమ్మక్క సారక్క జాతర అని చెప్పేసి అక్కడ మేడారం అని రాసింది కదా, ఇది ఆర్క్ అనమాట, కమాన్ అనమాట. ఇక్కడ నుంచి అందరూ అంటే గుర్తుపడతారు. పసరా ఇది, అదే ఆర్క్ కమాన్. ఎవరు ఎట్లా అంటే అట్లా. ఇక్కడ పోలీసులు ఉన్నారు చూడండి. అంటే ఇది మేము కరెక్ట్గా పౌర్ణమి రోజు అనమాట మేము వెళ్ళింది. మాఘ పౌర్ణమి రోజు అయితే మేము వెళ్తున్నాము. అక్కడే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా ఉన్నారు అక్కడ. అంటే రష్ ఎక్కువ కావచ్చు, ఏమన్నా తొక్కిసలు అట్లా అవుతాయి అన్నట్టుగా ఇంకా వాళ్ళ డ్యూటీ అదంతే. అక్కడ ఉన్నారు. మధ్యలోనే చూడండి చాలామంది మధ్యలోనే వండుకొని ఆపుకొని తింటున్నారనమాట. ఇక్కడ పసరా కమాన్ దగ్గర నియర్ బై. మేము అనుకున్నాం కదా ఫుల్ రష్ ఉన్నది కావచ్చు, ఎట్లనో ఏమో పిల్లలతో ఇబ్బంది అవుతుంది కావచ్చు, ఎట్లా అనేసి ఊరికే టెన్షన్ అయితే అయినాం. ఇక్కడ మధ్యలో అయితే 50 rupees తీసుకుంటున్నారండి ఎంట్రన్స్ లాగా. ఇక్కడ ఇక తీసుకొని వదిలేసినారు, స్లిప్ ఇచ్చేసి. మేము తీసుకొని ముందుకు వెళ్ళినాము. అన్ని బస్సెస్ కానీ ప్రతి ఒక్క వెహికల్స్ ఆపుకొని అక్కడనే వండుకొని తింటున్నారు. మేము రియల్గా చాలా టెన్షన్ అయినాం. రష్ ఎక్కువ ఉన్నది కావచ్చు, ఎన్ని హార్స్ పడుతుందో ఎట్లనో ఏందో అని బాగా టెన్షన్ అయింది మాకు. బట్ అంత రష్ లేదనొద్దు ఉందనొద్దు. బట్ దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. మేము పోయినప్పుడు అయితే ఎండ మంచిగా నెత్తి మీదనే ఉంది ఖచ్చితంగా. ఇక కొంచెం ఎండ అయితే తగిలింది, కానీ ఎండ ఎక్కువనే ఉంటుంది ఆడ, చలి ఎక్కువనే ఉంటుందండి. ఎవ్రీథింగ్ మనం యాక్సెప్ట్ చేయాలి. చూడండి చుట్టూ ఎన్ని చెట్లు ఉన్నాయో చూసిరా. చెట్లు ఎక్కువ చూసినా చెట్లే. అవి కూడా చిన్నగా కూడా ఉన్నాయి, మళ్ళీ చాలా పెద్దగా ఉంటాయి చెట్లు కూడా. ఇక అట్లా మేమైతే స్టార్ట్ అయినాం. అసలు మన జాతరకి అయితే పోతున్నాం సరే, మరి అసలు ఎవరి సమ్మక్క సారలమ్మలు? చాలామంది ఇట్లా మేడారం జాతర అంటారు, కానీ కొందరికి తెలియని వాళ్ళ కోసమే ఇది సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం అనే గ్రామంలో జరుగుతుందండి. ఇక చూడండి ఇక్కడ తీసుకెళ్తున్నారనమాట. అంటే ఊర్ల నుంచి నడుచుకుంటూ వెళ్తారనమాట. అక్కడ వరకు గద్దెల వరకు వాటర్ తీసుకొని వెళ్తారు. అట్లనే వెళ్తున్నారు కూడా. సో ఈ జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అండి. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా గుర్తింపు పొందిందనమాట. 2004లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికంగా హాజరయ్యే పండుగ, అంటే అత్యధిక భక్తులు హాజరయ్యే పండుగ అయితే ఇదే అండి. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మందికి పైగా హాజరవుతారు అనమాట. ఇక్కడ అంటే అంచనా అంత రేంజ్లో ఉంటుంది అనమాట. ఇక ములుగు జిల్లా కేంద్రం నుంచి అయితే 44 kilometers దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న ఒక అటవీ ప్రాంతం ఇది. చెప్పాలంటే ఒక పెద్ద అటవీ ప్రాంతంలో ఈ మేడారం అనే దట్టమైన అడవులు కోనల మధ్యలో ఈ చారిత్రాత్మకమైన జాతర అయితే జరుగుతుందండి. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు వీళ్ళు.
చెప్పాలంటే అసలు ఇట్లా మొక్కుతే అట్లా తీరుతుంది. అట్లా కష్టాలను కడదేర్చే కలియుగ దైవాలుగా కూడా అందరూ మొక్కుతుంటారు. కేవలం తెలంగాణ అనే కాదండి, అఖిల భారతదేశం నుంచి కూడా వరదేవతలు పూజలు అందుకుంటున్నారు అనమాట. దేశంలోనే ఇది అతిపెద్ద గిరిజన జాతర లెక్క ప్రసిద్ధిగాంచింది. అసలు ఇక్కడ జాతర ఏంటంటే గిరిజన సాంప్రదాయ రీతిలోనే జరుగుతుంది మొత్తం. మనం రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి కూడా వస్తుంటారు. యాక్చువల్గా ఈ జంపన్న వాగు అయితే ఎప్పుడు నిండేసి ఉంటుంది, వాటర్ వదలలేదు ఈసారి. మరి మినీ జాతర అనేమో వాటర్ వదలలేదు, ఇక నార్మల్గా పైప్స్ పెట్టినారు, అందులోనే స్నానాలు కూడా అందరు చేస్తున్నారు చేసేటోళ్ళు. ఇక్కడికి అందరూ వచ్చి ఇక మొక్కులు కూడా చెల్లించుకుంటారండి. చాలామంది బెల్లం సమర్పిస్తారు. బెల్లం అంటే బంగారం అంటారు. బంగారం సమర్పిస్తామని మొక్కుకుంటారు. అయిన వెంటనే వచ్చి ఆ బంగారం అయితే సమర్పిస్తారనమాట. ఈ అసలు చెప్పాలంటే సమ్మక్క సారలక్క అంటే ఎవరు ఏంది అని చాలామంది డౌట్ ఉంటుంది. ఇప్పుడు జగిత్యాల జిల్లా ఏదైతే ఉందో, అది ఇప్పుడు నేటి జగిత్యాల జిల్లాలో మండల ప్రాంతంలోనే అప్పుడు ఒక గిరిజన దొర మేడరాజుకి వేటకు వెళ్ళినప్పుడు పుట్ట మీద కేరింతలు కొట్టుకుంటా ఒక చుట్టూ పులులతోని ఒక సమ్మక్కనే దొరికిందండి. ఆయన పేరు పెట్టుకున్నట్లు సమ్మక్క అని. అమ్మాయింది చుట్టూ ఇట్లా ఉన్నాయి అని చెప్పి ఆయనకు అప్పుడే మేమో దైవానికి సంబంధించిన పాప అని కూడా అనుకున్నాడు ఆయన. అట్లా ఆమె ఇక పెరుగుతూ వచ్చింది. ఆమె చేతితోని ఎలాంటి ఇది ఏమంటారు వైద్యాలు చేసినా, ఏమైనా పసరు పోసినా కానీ అందరికి నయమైపోయేదంటండి. అట్లా అందరూ ఆమె దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకునేటోళ్ళంట. ఇంకా ఏం చేసిండంటే ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగడిద్ద రాజుకి అయితే ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ దంపతులకి ఏంటంటే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కూడా కలిగారనమాట. ఇక రాజ్య విస్తరణ ఆశతోని కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు వాళ్ళ ఊరైన పోలవాసపై దండెత్తుతాడనమాట. దండెత్తినప్పుడు ఇక ఆయన దాడికి తట్టుకోలేక మేడారాజు అయితే మేడారం పారిపోతాడు. మేడారం పారిపోయి అజ్ఞాతవాసంగా అలా కాలాన్ని గడుపుతుంటాడు. ఇక మేడారాన్ని పాలించే కోయరాజు పగడిద్ద రాజు ఏం చేస్తాడు, కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాలు ఉంటాయి కదా, అట్లా వచ్చి ఆ పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. అట్లా కప్పం కట్టకపోయేసరికి ఇంకా మేడరాజుకు ఆశ్రయం కల్పించడము, కోయ గిరిజనుల పైన వ్యతిరేకము, విప్లవ భావాలు ఇవన్నీ నూరు పోస్తుండు, ఇక అన్ని రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తుండు అన్న కారణంతో పగడిద్ద రాజుపై ఆగ్రహంతో ఈ ప్రతాపరుద్రుడు ఏం చేస్తాడంటే ఆయన అణచివేయాలని డిసైడ్ అయ్యి ఆయన ప్రధానమంత్రి యుగంధర్తో సహా కలిసి ఇక మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారంపై దండెత్తుతాడు అనమాట. ఇక అట్లా దండెత్తేసరికి ఇక సడన్గా అట్లా వచ్చేస్తారు కదా, ఇక సాంప్రదాయ ఆయుధాలతోనే వీళ్ళు కూడా వాళ్ళపైన యుద్ధానికి దిగుతారు. కానీ ఏమవుతుందని అంటే సుశిక్తులు అయిపోతారు అనమాట. వాళ్ళు అట్లా అయిపోయి వాళ్ళ దాడికి తట్టుకోలేక మేడరాజు, పగడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీళ్ళందరూ యుద్ధంలో మరణిస్తారు. ఇక ఆ పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపంగ వాగులో దూకుతాడు అనమాట. ఆత్మహత్యకు పాల్పడతాడు. ఇక అప్పటి నుంచే సంపంగ వాగుని జంపన్న వాగు అని కూడా పిలుస్తున్నారనమాట. అప్పటి నుంచే జంపన్న వాగు అని ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో ఇష్టం వచ్చినట్టు అంటే ఎట్లా అంటే అట్లా చాలా సైన్యాన్ని మొత్తం ముప్పు తిప్పలు పెడుతుందండి. బాగా అంటే బాగా విరోచితంగా పోరాటం సాగిస్తుంది. అట్లా సాగించి గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు కూడా ఆశ్చర్యపోతాడు. అట్లా చేస్తుందంట. ఈ చివరికి శత్రువుల చేతిలో వెన్నుపోటు దెబ్బతింటుంది అనమాట. వెన్నుపోటు పొడిస్తారు వాళ్ళు. అట్లా దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతో యుద్ధ భూమి నుంచి చిలుకల గుట్టపై వెళుతూ మార్గ మధ్యలోనే రక్తపు మడుగుల్లో అట్లా అదృశ్యమైపోతుంది. ఇక ఆమెను ఎత్తుక్కుంటూ పోయిన అనుచరులకి ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో పుట్ట దగ్గర పసుపు కుంకుమ అయితే భరణలు లభించాయంట. ఇక దాన్ని సమ్మక్క లెక్క భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారనమాట. ఈ జాతర విశేషాలకు వస్తే జాతర మొదటి రోజేమో కన్నెపల్లి నుంచి సారలమ్మని గద్దెకు తీసుకొస్తారు. 2వ రోజు చిలకలగుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారనమాట. ఫస్ట్ సారక్క వస్తుంది, నెక్స్ట్ సమ్మక్క వస్తుంది. ఇక వీళ్ళిద్దరు కలిసి 3వ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం మళ్ళీ వాళ్ళని వనానికి తరలిచ్చేస్తారనమాట. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులు మాత్రమే పూజారులు ఉండి వేరే ఎవ్వరు కూడా ఉండరు. వేరే ఎవరు చేసినా ఆమె ఒప్పుకోదంటారు. అట్లా ఆ గిరిజన పూజలతోనే ఈ జాతర మొత్తం జరుగుతుంది. అదే అక్కడ ప్రత్యేకత కూడా. ఎవరి కోరికలు వాళ్ళు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు కూడా ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం వస్తారండి. మహా గొప్ప జాతర ఇది. ఈ జాతర మా ఆసియాలోనే, ఏషియన్ కాంటినెంట్లోనే ది బిగ్గెస్ట్ జాతర అనమాట. ఇది ఒక తెలంగాణ కుంభమేళా అని చెప్పుకోవాలి మనం చెప్పాలంటే. తెలంగాణలోనే జరిగేది అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర ఇది. ఈ జాతర 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర 1940లో సంవత్సరం వరకు చిలకలగుట్ట పైన గిరిజనులు మాత్రమే జరుపుకుంటారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఇక ప్రతిసారి ఈ జాతర జరుగుతుండడంతో కొండ కింద జరపడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే
జాగ సరిపోతలేదు కదా, అందుకని అమ్మవార్లకే చిహ్నంగా కింద గద్దెలు ఏర్పాటు చేసి అక్కడనే మొక్కడం స్టార్ట్ చేసారు. ఇక గద్దెలపైకి జాతర రోజు మాత్రం అమ్మవార్లు ప్రతి రూపాయలకు ఉన్న కుంకుమ వర్ణంలో అయితే తీసుకొస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే జాతరకు తెలంగాణ ఉండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారండి. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత పెద్ద జాతర ఏంది అనేది. ఇక జాతర అప్పుడైతే చాలా కొంచెం కాదు చాలా హెవీగా క్రౌడ్ ఉంటుంది. ఇక మేము కూడా ఈ జాతర టైంకి అంటే పెద్ద జాతర టైంకి వెళ్తే రష్ ఎక్కువ ఉంటుంది కదా, చిన్న జాతరకి అయితే అంత ఎక్కువ లేదు. మేము వెళ్ళినాము, అక్కడ మొక్కులు అయితే ఇచ్చేసినాము. చూడండి మీకు కూడా నేను జాతర అంటే అమ్మవార్లను కూడా తీయడానికి ట్రై చేసిన, చుట్టూ తిరగడం అయిందండి. కాకపోతే డైరెక్ట్ వెళ్ళిపోతాం ఎప్పుడు పోయినా కూడా, కాకపోతే ఈ సైడ్ నుంచి అంతా తిప్పి వెళ్ళడానికి పెట్టారు, ఎందుకంటే రష్ ఉంటుంది కదా, అందుకని ఇటు సైడ్ అటు సైడ్ అంతా తిప్పి పెట్టినారనమాట. ఇక తిరుగుకుంటూనే వెళ్దాం, కొంచెం పిల్లలకే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొంచెం టెన్షన్ అయిన ఉండే, ఇక తప్పలేదు. కాకపోతే ఇక ఎంత పెద్ద ప్రాబ్లం అయితే జరగలేదండి. వెళ్ళాము మంచిగా, ఎక్కడోళ్ళు అక్కడ మొక్కులు సమర్పించుకుంటూనే ఉన్నారు. ఈ లోపలికైతే వెళ్ళడానికి అనుమతి ఉండే, నార్మల్గా పెద్ద జాతర టైంలోకి అయితే ఇట్లా గద్దెల లోపలికైతే అస్సలు అనుమతి ఉండదు. చూడండి ఒక సమ్మక్క గద్దె, పెద్ద జాతర టైంలో లోపలికి అనుమతి ఉండదు. లోపల మొత్తం బంగారము, ఏమంటారు బియ్యము, బెల్లము, పసుపు, కుంకుమ, పూలు ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయండి. అక్కడ అన్నీ విసిరేస్తూనే ఉంటారు, ఎక్కడో అక్కడ విసిరేస్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ అంత స్పేస్ ఉండదు, స్పేస్ లేక వచ్చే జనాన్ని తట్టుకోలేక అందరూ అక్కడ ఇక్కడ విసిరేస్తూనే ఉంటారు. చూడండి సమ్మక్క తల్లి, మీరు కూడా చూసి మొక్కుకోండి ఒకసారి. ఎంత పవర్ఫుల్ అంటే ఇంకా నేను చెప్పలేను, అది తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఇట్లా ఆమెకి ఏదైనా మొక్కి ఇటు జరిగేలోపే తీరిపోతుందండి. నిజంగా ఆమె మాయ ఉంటే మాత్రం. నాకైతే పిల్లలు ఎప్పుడన్నా కొంచెం బాగా చిరాకు చేస్తున్నారు అట్లా ఎట్లా అని అంటే నేను ఆమెకు మొక్కేస్తానండి. ఇట్లా మొక్కిన తర్వాతనే చాలాసార్లు అంటే కొద్దిగా మేము ఇంట్లో ఆమెను మర్చిపోయినట్టుగా కొద్దిగా దీపం పెట్టకపోవడం అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు కొద్దిగా పిల్లలు ఏమన్నా సిక్ అవుతుంటారు. అట్లా అయినప్పుడు వెంటనే ఆమెకు మొక్కుతాము. ఇట్లా మొక్కిన వెంటనే ఆమె మాయ ఉన్నప్పుడు అయితే నిజంగా ఇమ్మీడియట్గా సెకండ్స్లో మాయమైపోతుందండి. ఆ ఇష్యూ అనేది ఏదైతే ఉంటుందో, అయితే పిల్లలకి వామిటింగ్స్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, ఇక ఈ జరిగేది ఏదైనా తొందరగా సెట్ అయిపోతారనమాట. సారక్క గద్దెకి కూడా వచ్చేసినాము. చూడండి ఇక్కడ అమ్మవార్లని అందరూ దగ్గరికి పోయి, ఇక నేను చిన్న బాబు కదా మరి 6 months బాబుతో ఎందుకు అన్నట్టుగా నేను బాగా దగ్గరికి అయితే పోలేదు. ఎందుకంటే నూక్కుంటారు, తోసుకుంటారు, ఇక తోసుకుంటూ పోవడం ఎందుకు, మళ్ళీ వాడు తొక్కిసలు అట్లా అటు ఇటు ఆగమవుతాడని నాకు కనబడ్డ దగ్గర నుంచి అయితే మొక్కుకున్నాను. వీడియో తీయడానికి తీసినాను. ఇక బయటకు వచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టేసినాము. సమ్మక్క దగ్గర కొట్టేసినాము, సారక్క దగ్గర కొట్టేసినాము. ఇద్దరికి ఎవరి వాళ్ళకి కొబ్బరికాయలు కొట్టేసినాము, పసుపు కుంకుమలు ఇచ్చేసినాము. మేము మొక్కు ఏదైతే అనుకున్నామో అది చేసేసినాము. ఇక అక్కడి నుంచి బయటకైతే వచ్చినామండి. అంటే ఇక్కడ కోయదొరలు అయితే ఫేమస్ ఉంటారు, వాళ్ళని కూడా తీసిన నేను. చూడండి సరౌండింగ్స్ అంతా ఇట్లా అయితే ఉంది. నార్మల్ టైంలో అసలు రష్ ఉండదండి, ఒకరు ఇద్దరు కూడా ఉండరు ఒక్కొక్క టైంలో మేము వెళ్ళినప్పుడు. ఇక ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఆ రోజే జాతర స్టార్టే ఆ రోజు. ఇంకా నెక్స్ట్ 2 days ఇంకా రష్ ఉంటుండొచ్చు. ఇక మేమైతే ఇక కంప్లీట్ అయిపోయినాయి మమ్మయ్య అనిపించింది. ఇక బయటకు వస్తున్నాము ఎగ్జిట్ గేట్ నుంచి. యాక్చువల్గా అక్కడి నుంచి దూరం అయితే మేము చెప్పాలి, అక్కడెక్కడో వదిలేమని మళ్ళీ చూసినా కోయదొర కనిపించాను. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చెప్పిన జాతకం కూడా నిజమవుతుందని అంటారు, నిజమో కాదో మరి. నాకైతే ఒకసారి నాకు చెప్పిన నిజమే అయింది వాళ్ళ దగ్గర జాతకం చెప్పించుకుంటే. ఇక అది అందరికీ కూడా నిజాలు కావు, అందరికీ కూడా అబద్ధాలు కావు, ఇక చెప్పలేము ఏది అనేది. ఇక్కడైతే ఇక మేము కోడినైతే తీసుకున్నాం అనమాట, మొక్కి కోపించుకుంటున్నాము. ఇక పాప అక్కడనే పడుకున్నది. ఇక బంగారం చొప్పించుకుంటూ అట్లా ఎక్కడిదక్కడ తులాభారం ఇచ్చేస్తూనే ఉంటారండి. ఇక బంగారం ఒక దిక్కు, ఎవరికైతే మొక్కుతారో వాళ్ళకి ఒక దిక్కు పెట్టి ఇక మేము అక్కడి నుంచి కార్ దగ్గరికి అయితే వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయినాం. అక్కడి నుంచి వెకేట్ చేసేస్తున్నాం అనమాట. ఇక ఎండ ఎక్కువ ఉంది, ఇబ్బంది అవుతుంది పిల్లలకు కూడా మళ్ళీ, ఎందుకంటే సడన్గా ఈసారి ఎండలు చాలా ఎక్కువ స్టార్ట్ అయినాయి, అందరికి తెలిసిందే కదా, అట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక చూడండి చుట్టూ అసలు నాకు నిజం చెప్పాలంటే ఆ చెట్ల మధ్యలో జర్నీ చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే అట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసినాను. చూడండి అటు ఇటు ఎటు చూసినా ఇంకా కొంచెం వేలనైతే ఇంకా మొత్తం చెట్లే ఉంటాయి, పక్కపొంటి పొలాలు కూడా ఉండవు. ఈ చీకట్ల ఏటూరు నాగరం రోడ్డు అసలు ఎట్లున్నదో చూడండి. అసలు ఏం కూడా కనబడతలేదు అక్కడ, ఏం ముంగటి నుంచి వచ్చే వెహికల్స్ లైట్ తప్ప ఇంకేం కూడా కనబడతలేదు, ఆ చెట్లు కూడా కనబడతలేవు అనమాట. హైలైట్ ఏంటంటే అట్లా ఉంది వే కూడా. సో ఇదండి, ఇంకా ఇలాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు ఏమైనా యూజ్ అవుతుండొచ్చు. అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.